హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆదివాసీలు ధర్నా చేశారు. ఇసుకను కార్పొరేటర్లకు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి. షెడ్యూల్ ఏరియాలో గిరిజన సొసైటీకే మైనింగ్ అధికారం ఉంటుందని అన్నారు. కొత్త ఇసుక విధానంతో అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలతో ఆదివాసీలు నష్టపోతున్నారని తెలిపారు. 2013లో మాకు గవర్నమెంట్ ఇసుక క్వారీలు ఇవ్వటం జరిగింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు సొసైటీలకు పనులు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు బాగానే నడిచింది. ఇప్పుడు తర్వాత మనకు తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు మాకు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చింది. టీఎస్ఎండిసికి సొసైటీకి అనుసంధానం చేసి వాళ్ళకి ఏ బిల్లు పనులు అప్పచెప్పింది. అప్పుడు గవర్నమెంట్ ఏమో మాకు ఐటీడీకి ఇచ్చింది. ఆ ఐటీడీని తీసేసి టీఎస్ఎండిసికి మాకు మళ్ళీ అగ్రిమెంట్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పాలసీ మార్చారు. ఏంటంటే మేము తీసి ఒడ్డు మీద పోయడం వరకే, అక్కడ కమిటీ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు. కాబట్టి మేము లోడింగ్ చేసుకుంటాం. టీఎస్ఎండిసి గవర్నమెంటే లోడింగ్ చేసుకుంటుంది, మీరు ఎవరు ఉండొద్దు అని అంటే మాకు ఎంత ఎత్తుకుంటారు, ఎంత ఉంటారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఉన్నటువంటి ఇసుక క్వారీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేవలం 4 నెలల్లోనే 2000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉన్నది. ఈ ఇసుక క్వారీల నిర్వహణ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి పోయిన 10 సంవత్సరాలు పరిపాలించిన మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వరకు కూడా అక్కడ ఉన్నటువంటి సొసైటీలకు మాత్రమే ఈ ఇసుక క్వారీ నిర్వహణ అధికారం అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ నూతన ఇసుక పాలసీలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకి మైనింగ్ అనుమతులు అనేటివి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఇసుక సొసైటీలని నామమాత్రం చేస్తూ వాళ్ళని ఆర్థికంగా మరి నష్టపోయేలాగా చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎల్టీఆర్ కానీ పీసా చట్టాలు